సో ఈరోజు దేశం అంతా గుర్తు చేసుకోవాల్సింది ఎవరిని అంటే వీర జవాన్లను. అందుకే వెల్కమ్ బ్యాక్ చెప్పగానే మనం వీర జవాన్లను ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. వీర జవాన్ల కోసం ఒకరు కామెంట్ చేశారు. జై జవాన్. ఆ జవాన్ల నిస్వార్థపు పోరాటంలా ప్రజా సమస్యలపై మీ పోరాటం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. కంగ్రాట్స్ బిగ్ టీవీ అండ్ ఎంటైర్ బిగ్ టీవీ ఫ్యామిలీ అంటూ AVH టైమ్స్ కమెంట్ చేశారు. ఇంకొకరు కూడా సాగర్ కామెంట్ చేశారు, జై హో బిగ్ టీవీ అని. ఓకే, జై జవాన్ అని కామెంట్ చేయండి ప్లీజ్. ఈ రోజు ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి బిగ్ టీవీ కోరుకుంటుంది జై జవాన్ అని కామెంట్ చేయండి. ఇందాక చెప్పినట్టు మీరు సెల్యూట్ చేసిన ఫొటోస్ ను ఖచ్చితంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు బిగ్ టీవీని ట్యాగ్ చేయండి. విల్ లుక్ ఎట్ ఇట్. అండ్ రోహిత్, టైం ని గుర్తు చేయాల్సిన కరెక్టే. ఉదయం 9:04 అయింది. బహుశా ఇది ఆఫీసులకి వెళ్ళడానికి మామూలుగా అయితే ఉరుకులు పరుగులు పెట్టే సమయం, కానీ ఆదివారం కావడంతో బహుశా చికెన్ షాపులకి అదే షాక్ అయ్యా నేను. ఆఫీస్ లో అంటున్నారు ఏంటి? సండే అదే అంటే కంప్లీట్ గా వినాలన్నమాట. ఎవరైనా ఏమన్నా చెప్పేటప్పుడు కంప్లీట్ గా వినాలన్నమాట. సో అంతే కదా, మామూలుగా ఎవరైనా ఏమన్నా చెప్పేటప్పుడు మనకు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఫ్రెండ్ సర్కిల్ ఉన్నప్పుడు కంప్లీట్గా విన. ఓకే, మామూలుగా అయితే ఉరుకులు పరుగులతో మన ఆఫీసులకి పరిగెట్టే సమయం, కానీ ఇప్పుడు సండే కాబట్టి నాన్ వెజ్ ప్రియులు బహుశా చికెన్ షాప్లకు పరిగెడుతుంటుంటారు. కొంతమంది రిలాక్స్డ్ గా ఇంకా బెడ్ మీదే పడుకుని ఉంటారు. బట్ అలా ఇంకా బెడ్ మీద పడుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి బిగ్ టీవీ వాల్యూమ్ గట్టిగా పెట్టి వినండి. అండ్ వీర జవాన్ల కోసం ఈరోజు మనం నివాళులర్పించాల్సిన రోజు విజయ్ దివస్. అందుకే జై జవాన్ అంటే ఒక్కసారి వీర జవాన్లను మనం తలుచుకుందాం. అండ్ ఒక విషాదకర వార్త ఇది, అంటే ఒక ప్రమాదకర వార్త. ఇది నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం. అక్కడ షార్ట్ సర్క్యూట్, నల్గొండ జిల్లాలో చెరువుగట్టులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 15 షాపులు దగ్ధమయ్యాయి. అక్కడ మంటలు మొదటి అంతస్తులోని పంచాయతీ కార్యాలయానికి కూడా వ్యాప్తి చెందడంతో అక్కడ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షాపుల్లో ఉన్న గ్యాస్ సిలిండర్స్ పేరడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రమాద దృశ్యాలను ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో చెరువు కట్టు ప్రాంతంలో వరుసగా షాపులను అగ్నికి ఆహుతైపోతున్నాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆ దుకాణాలన్నీ మేళా నడుస్తోంది. సో అక్కడ బొమ్మల షాప్ లో స్టార్ట్ అయిన ఫైర్ ఏదైతే ఉందో అది చిన్నగా వ్యాప్తి చెంది పంచాయతీరాజ్ కార్యాలయం కూడా కాలిపోయింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ గుర్తుందా, గతంలో మనకి నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కూడా అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున దుకాణాలు కాలిపోయాయి. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, షార్ట్ సర్క్యూట్ దీనికి కారణంగా తేల్చారా? అండ్ ఫైర్ కంట్రోల్లోకి వచ్చిందా రమేష్? ఫస్ట్లీ రైట్ సర్తాజ్, నిజంగా రీలాంచ్ రోజు ఈ వార్త చెప్పాలన్నా, లైవ్ రిపోర్టింగ్ చేయాలన్నా కాస్త బాధాకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, తిరుపతి దర్శనం చూస్తున్నాం, తొలి ఏకాదశి పూజలు అన్ని చూస్తున్నాం. కానీ నేను కూడా పవిత్ర పుణ్యక్షేత్రం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. కానీ ఆ రామలింగేశ్వర ఆలయం చెందిన ఉన్నటువంటి భక్తుల పూజా సామాగ్రి ఇవన్నీ కూడా ఈ రోజు వారి బతుకులన్నీ కూడా మొత్తం ఖాళీ పూడిదైనటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడ 15 షాపులు ఉంటాయి. 15 షాపులు కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా పూర్తిగా దగ్ధమైంది. తొలి ఏకాదశి కాబట్టి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి గాజులు, బొమ్మలు, దీపాలు, ఎందుకంటే వందలాది మందులు ఏకాదశి కాబట్టి కూడా స్టాక్ 5-6 లక్షల స్టాక్ కూడా అప్పు చేసి మరి కూడా స్టాక్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈ మహిళ చూస్తే ఇందులో ₹1,00,000 డబ్బులు కూడా, వారు ఇల్లు కట్టుకోవడానికి ₹1,00,000 కూడా ఇందులో ఉంచున్నాయి. కాలిన కరెన్సీ నోట్లు, ₹500 నోట్లు చూస్తున్నాం. ఎంత హృదయ విదారకాలు వస్తుందంటే దాదాపు 20 కుటుంబాలు అంటే ఒక్కో కుటుంబం 5గురు అయినా కానీ ఒక 100 మంది వారిని ఆదుకునేవారు. ఖచ్చితంగా చూసిన రాత్రి 2:30 గంటల సమయంలో ఉంది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే విప్పు వేముల వీరేశ్ కుటుంబాన్ని పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ఆర్థిక సాయం అందిస్తాను. రమేష్, ఒక్క నిమిషం, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బతుకులు రోడ్డు పైన పడిపోయినట్టు ఇలాంటి ప్రమాదాలు. అందుకే ఆమె ఆ బాధితులందరూ కన్నీరు ఆగట్లేదు వాళ్ళే. సో అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆ నష్టపోయిన వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం చెల్లించడం, ఆదుకునే విధంగా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా రమేష్? ఇప్పుడు విప్ ఎమ్మెల్యే కూడా అదే భరోసా ఇస్తున్నారు. అంటే షాపుల యాజమాన్యానికి మేము పరిశీలిస్తాం. ప్రభుత్వం వైపు నుంచి ప్రాణ నష్టం జరగకుండా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ సర్పంచ్, ఆలయ చైర్మన్ వీళ్ళంతా వేగంగా అప్రమత్తమై ప్రాణాల నుంచి కాపాడి. ఫైర్ ఇంజన్ కూడా సకాలంలో చేరువ లేకపోయింది.
ఖచ్చితంగా, ఎందుకంటే చెరువు గట్ల కూడా ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్న ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రతి అమావాస్య కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినా కానీ ఫైర్ స్టేషన్ అందుబాటులో అంటే ఎప్పుడూ ప్రమాదం జరగలేదు. ఇది తొలి ప్రమాదం. తొలి ప్రమాదం కూడా ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయిపోయి అక్కడ ఎక్కువ పూజా సామాగ్రి అంటే అగరబత్తీలు ఉంటాయి, ఆరతి కర్పూర పిల్లలు ఉంటాయి, ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ సామాన్ ఉంటుంది కాబట్టి తొందరగా అంటుకోవటానికి కారణం. ఆ ఒక్క షాప్ అంటుకొని ఆ వేడితో పక్క షాపు అట్లా విస్తరించుకుంటూ పోయింది. అంటే 2:30-3 గంటల మధ్యన జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఇమీడియట్లీ ఫైర్ స్టేషన్ ఇక్కడ నల్గొండ నుంచి పాటుగా రావణపేట, నగరకల్లు అన్ని ఫైర్ ఇంజన్లు రావడంతో పాటు నారకడపల్లి సంబంధించినటువంటి ట్యాంకర్లు, ఇక్కడ ట్యాంకర్లు బాగా అప్రమత్తమై చెప్పేసి ఉన్నాం కాబట్టి మేము ఇక్కడి మేరకే పరిమితం చేయగలం. రైట్ ఖచ్చితంగా కుటుంబాల్ని రైట్ షార్ట్ సర్క్యూట్ ఒక అగ్ని ప్రమాదానికి దారితీసి మళ్ళీ అక్కడ సిలిండర్లు కూడా పేలాయి అంట. ఒక నిర్లక్ష్యం ఏమైనా ఉందో లేదో కూడా చూడాలి. అండ్ వాళ్ళని ఆదుకోవటానికి అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. భక్తులు లేని సమయంలో అక్కడ ఆ ప్రమాదం చోటు చేసుకోవడం కాస్త యూనో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. మరి ఆస్తి నష్టం జరిగింది కాబట్టి గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి.